దేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలి రావడంతో సంగం ఘాట్ వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించారు, 60 మంది గాయపడ్డారు. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అంటే 30 మందికి 25 లక్షల మంది, ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారం. అంటే దానికి బదులు మంచి ఏర్పాట్లు చేసి వాళ్ళ ప్రాణాలు పోకుండా ఆ తొక్కిసలాట జరగకుండా ఏర్పాటు చేయొచ్చు కదా. చూడండి, అసలు ఒకసారి చూద్దాం ఎంత తొక్కిసలాట జరిగి ఎంత ఇదైందంటే. ఇదిగో చచ్చిపోయిన వాళ్ళను, తొక్కిసలాట చచ్చిపోయిన వాళ్ళని తీసుకుపోతారు. ఈ హుషారు ఏదో ముందే ఉంటే బాగుంటుంది కదా. తోసుకొని పోతున్నారు, జర్ర ఆగం, జర్ర ఓపికండదు. ఈ తొందరపాటు వల్ల ఏం చేశారంటే, అందరికన్నా ఫస్ట్ నేనే పోవాలి. అంతసేపు గంటలు అవుతారు, 5 నిమిషాలలో కొంపలు మునిగిపోయినట్టుగా తోసుకొని ముందలు తోసుకొని వెళ్ళిపోతారు. అటు ఏముంది, 30 మంది అంటే 30 కుటుంబాలకు ఎంత నష్టం. ప్రభుత్వం కూడా 10 కోట్ల మంది వస్తారని అంచనా చేసినప్పుడు 20 కోట్ల మందికి సరిపోయే ఏర్పాట్లు చేయాలి. 5 కోట్లు ఎక్కువ ఎస్టిమేషన్ వేసుకొని ఏర్పాట్లు చేయాలి. అట్లా చేయకుండా తొక్కిసలాటై జనాలు చచ్చిపోయినాక వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తే వాళ్ళకు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? నష్టపరిహారాలు కాదు కదా ప్రజలకు కావాల్సింది, సరైన ఏర్పాట్లు. అట్లా ఏర్పాట్లు చేయలేనప్పుడు వేడుకలు, ఇట్లాంటి కార్యక్రమాలే చేయొద్దు. భారీ కార్యక్రమాలు కావాలి, భారీ ప్రచారాలు కావాలి, భారీ ఏర్పాట్లు మాత్రం ఉండవు. పనకచర్లపై ముందుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి.